పాలిటీలో ఇప్పటివరకు రాజ్యాంగం గురించి, దాని అభివృద్ధి గురించి, తర్వాత రాజ్యాంగ ప్రవేశిక గురించి క్లియర్‌గా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనకి చాలా ఇంపార్టెంటు. రాజ్యాంగ ప్రవేశిక ఎలా ఇంపార్టెంటో ఈ ప్రాథమిక హక్కులు కూడా అంతే ఇంపార్టెంటు. అక్కడ రాజ్యాంగ పరంగా అయినా కూడా, ఇక్కడ మన గ్రూప్ 2 సిలబస్ పరంగా అయినా కూడా రెండు మేజర్ రోల్‌ని ప్లే చేస్తాయన్నమాట. సో, వీటి గురించి క్లియర్ కట్ ఐడియా ఉంటే మనకి ఫస్ట్ యూనిట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఈజీ అంటే ఈజీ కాదు, కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఇవే ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం క్లియర్‌గా లేట్ అయినా పర్లేదు, నిదానంగా నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. సో, ఇంకా స్టార్ట్ చేస్తే రాజ్యాంగంలో మూడో భాగంలో మనకి 25 భాగాలు ఉన్నాయి కదా! 25 భాగాల్లోన మూడో భాగంలోన ఇవి ఉన్నాయి. మామూలుగా అంటే 22 భాగాలే, దాంట్లో ఎక్స్ట్రా యాడ్ చేయడం ద్వారా మనకి 25 భాగాలు అంటాం. సో, మూడో భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు మనకి ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ నుంచి స్ఫూర్తి పొందామన్నమాట. సో, అమెరికాలో కూడా బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతోన ప్రాథమిక హక్కులు అనేవి వస్తాయి. సో, ఇవి విస్తృతమైనవి, సమగ్రమైనవి, వివరణాత్మకమైనవి అనమాట. అంటే వీటి పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. అంటే దేశంలోని ప్రజలందరికీ ఉంటుంది. సమగ్రమైనవి ఇవి. తర్వాత వివరణాత్మకమైనవి అంటే అందరికీ, అంటే ప్రతిది ఒక పాయింట్ని చాలా వివరంగా ఇస్తాయి అనమాట. ఒకవేళ ఇక్కడ లేని పాయింట్లు కూడా దీనిపైన చట్టం చేసే అధికారం రాజ్యాంగానికి కల్పించింది అనమాట. సో, ఈ 7 హక్కులు ఉన్నాయి. 7 హక్కుల్లోన సమానత్వానికి సంబంధించి 14 నుంచి 18 ఆర్టికల్స్ ఉంటాయి. తర్వాత స్వేచ్ఛకు సంబంధించి 18 నుంచి 22, అంటే 19 నుంచి 22. తర్వాత పీడనాన్ని నిరోధించడం అంటే ఏదైనా ఒకరిపైన అకృత్యాలకు పాల్పడడం, పిల్లలు, మహిళలపైన అకృత్యాలకు పాల్పడడం, అలాంటి వాటికి నిరోధించడానికి 23 నుంచి 24. తర్వాత మతపరంగా స్వేచ్ఛనివ్వడానికి 25 నుంచి 28 ఆర్టికల్స్. తర్వాత సాంస్కృతిక విద్యాపరంగా 29, 30 ఆర్టికల్స్. తర్వాత ఆస్తి హక్కు అనేది ఒకటి ఉంటుంది, 6వది. ఆస్తి హక్కుని తొలగించేశారు, అది 31వ ఆర్టికల్. తర్వాత ఇవన్నీ పరిరక్షించడానికి ఒక రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఉండాలి, దాన్ని 32 అనమాట. ఇంకా 12లో వచ్చేసి మనకి రాజ్యం అంటే ఏంటి అనేది ఒకటి వస్తుంది కాన్సెప్టు. ప్రభుత్వం అంటే రాజ్యం చేసిన విధంగా, రాజ్యం ద్వారా, ఇలా రాజ్యాంగంలో చాలా చోట్ల రాజ్యం అనే పదాన్ని వాడారనమాట. ఆ రాజ్యం అంటే ఏంటి అనే నిర్వచనాన్ని ఈ 12వ ఆర్టికల్ ఇస్తుంది. తర్వాత 13వ ఆర్టికల్ వచ్చేసి న్యాయ సంరక్షణ అధికారం ఉంటుంది, న్యాయ సమీక్ష అధికారం అని కూడా అంటారు దీన్ని. సో, న్యాయ సమీక్ష అధికారం ద్వారా ఇంతకుముందు చెప్పిన క్లాస్లోన పార్లమెంట్ చేసిన ఏవైనా చట్టాలు రాజ్య విరుద్ధంగా ఉంటే, అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టులకి ఉంటుంది అని చెప్పినాం కదా. అలా అవి న్యాయబద్ధంగా ఉన్నవా లేవా అని చూడడానికి ఉపయోగించే ఆర్టికలే ఈ 13th ఆర్టికల్. ఇంకా 33, 34, 35 అనేవి. ఇప్పుడు 33 వచ్చేసి కొంతమంది పోలీస్ సర్వీసెస్ కానీ, డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేస్తుంటారు కదా, రక్షక దళాలు, అలాంటి వాళ్ళకి ఈ ప్రాథమిక హక్కుల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయన్నమాట. మామూలు పౌరుల్లాగా వాళ్ళకి అన్ని హక్కులు ఉండవు, వాళ్ళకి కొన్ని పరిమితమైన హక్కులు మాత్రమే ఉంటాయి. వాటి గురించి 33వ ఆర్టికల్ చెప్తుంది. ఇంకా 34 వచ్చేసి మనకి ప్రాంతంలోన సైనిక పాలన ఉన్నప్పుడు, అంటే రక్షక దళాలే పరిపాలిస్తున్న టైంలోన, ఇప్పుడు మణిపూర్, మిజోరాం లాంటి ప్లేసెస్లోన ఇంతకుముందు సైనిక పాలన జరిగింది కదా, అలాంటి ప్లేసెస్లో అలాంటి ప్రాంతాలకి కొన్ని హక్కులు, మినహాయింపులు ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన ఆర్టికల్ 34. ఇంకా 35 వచ్చేసి చట్టం అనే పదాన్ని నిర్వచనం ఇస్తారన్నమాట. అసలు మనం చట్టం అని వాడతాం కదా, అంటే చట్టపరమైన, లేదంటే చట్టం నిర్దేశించిన అని. ఫస్ట్ రాజ్యానికి సంబంధించి 12వ ఆర్టికల్ ఏ విధంగా వివరణ ఇస్తుందో, చట్టం అనే పదానికి ఈ 35వ ఆర్టికల్ ఆ విధంగా వివరణ ఇస్తుంది అనమాట. సో, ఇంకా 6వది ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తొలగించేశారు. దాన్ని 12వ భాగంలో 300A అనే ఆర్టికల్లో చట్టబద్ధ హక్కుగా మారిందనమాట. సో, నెక్స్ట్ మనకి ప్రాథమిక హక్కుల లక్షణాలు. ఇవి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయంటే, కొన్ని హక్కులు ఈ 15, 16, 19, 29, 30 ఇలాంటి హక్కులు అన్ని, ఇలాంటి ఆర్టికల్కి సంబంధించిన. ఇది 15 అంటే మనకి వివక్షత చూపించరాదు అనేది. 16 వచ్చేసి ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉండాలనేది. తర్వాత 19లో వాక్ స్వతంత్రం, భావ వ్యక్తీకరణ స్వతంత్రం అనేది. ఇలాంటి హక్కులు కొన్ని భారతీయ పౌరులకు మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే అందరికీ, విదేశాల నుంచి వచ్చిన పౌరులకు కూడా లేవు, ఓన్లీ భారతీయ పౌరులకు మాత్రమే ఉన్నాయన్నమాట. సో, ఈ ప్రాథమిక లక్షణాల్లోన కొన్ని హక్కులు ఓన్లీ భారతీయ పౌరులకు మాత్రమే ఉంటాయి. తర్వాత ప్రభుత్వ ఏకపక్ష చర్యల నుండి, ప్రైవేట్ వ్యక్తుల చర్యల నుండి కూడా రక్షణ కల్పిస్తాయి అన్నమాట. ఇవి ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి మనకి.
సో సుప్రీంకోర్టు ద్వారా వీటిని మనం రక్షణ పొందొచ్చు. ఇందాక చెప్పాం కదా, న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీంకోర్టు నుంచి కూడా వీటిని పొందొచ్చు అనమాట. వీటికి రిట్లు జారీ చేసే అధికారాలు ఉంటాయి. రిట్లు అంటే మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఒకవేళ ఎవరికైనా ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే సుప్రీంకోర్ట్స్ కొన్ని రిట్స్ జారీ చేయడం ద్వారా ఆ హక్కుల్ని నిలబెడతాయి అన్నమాట. నెక్స్ట్, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా పార్లమెంటు వీటిని తొలగించవచ్చు. సో ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ప్రవేశిక టైంలోన, ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా అంటే ప్రవేశికలు ఏమైతే మెన్షన్ చేశారో దానికి ఎటువంటి వ్యతిరేకంగా లేకుండా రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా వీటిని తగ్గించవచ్చు అని ఒక లైన్ పేర్కొన్నారు. సో ప్రాథమిక హక్కుల్ని నియంత్రించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. కాకపోతే ఎలా నియంత్రించాలంటే ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఎటువంటి భంగం కలిగించరాదనమాట. సో నెక్స్ట్ 20, 21 తప్ప మిగిలినవన్నీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు అవుతాయి. 20 అనేది మనకి జీవించే హక్కు కింద వస్తుంది. 20 అనేది మనకి నేరానికి తగిన శిక్ష అంటే చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప వేరే పద్ధతుల్లోన ఏ వ్యక్తిని శిక్షించరాదు అనేది ఒకటి. 21 అంటే జీవించే హక్కు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఈ రెండు హక్కులు ఎటువంటి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ రెండు హక్కులు రద్దు కావన్నమాట. మిగతావి రద్దు అయిపోతాయి. ముందుగా ఏదైనా జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడితే ముందుగా రద్దయ్యే ఆర్టికల్ ఏదంటే 19వ ఆర్టికల్, అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ స్వేచ్ఛలు ముందుగా రద్దు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 31A, 31B, 31C ఇవన్నీ వచ్చేసి మనకి ఆస్తి హక్కుకి సంబంధించినవి. ఇవన్నీ ప్రకరణలు ప్రాథమిక హక్కుల పరిధిని పరిమితం చేస్తాయన్నమాట. అంటే ఆస్తి హక్కుకు సంబంధించిన వీటి మీద సవరణలు జరిగాయి. సో వీటి మీద ఎక్కువ హక్కులు ఉండవు, పరిమితమైన హక్కులు ఉంటాయి. ఇంకా 33వ ప్రకారం పోలీసు రక్షణ దళాలకి పరిమిత హక్కులని ఇందాక చెప్పుకున్నాం కదా. 34 సైనిక పాలన అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక హక్కులపై ఆంక్షలు ఉంటాయి. ఇంకా కొన్ని హక్కులు నేరాలుగా అమలు అవుతాయి, కానీ కొన్ని హక్కులు అమలు కావడానికి కొన్ని హక్కులు నేరుగా అమలు అవుతాయి. లైక్ ఇప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానీ మతపరమైన స్వేచ్ఛలు కానీ ఇవి డైరెక్ట్గా అప్లై అవుతాయి అనమాట. కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు 17వది ఉంది అస్పృశ్యత నివారణ అంటే అంటరానితనాన్ని నివారించే హక్కు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఇవి డైరెక్ట్గా అప్లై కావు. సో ఇంకా మనకి కొత్తగా చేర్చారు 21Aలోన విద్యా హక్కు అని. విద్యా హక్కు కూడా డైరెక్ట్గా అప్లై కాదు, దానికోసం ఒక చట్టం తీసుకురావాలి. అలా అనమాట. కొన్ని హక్కులు నేరుగా అమలైపోతాయి, కొన్ని హక్కులు అమలు కావడానికి కొన్ని చట్టాలు తీసుకురావాలన్నమాట. ఇప్పుడు పీడనాన్ని నిరోధించే హక్కులో కూడా అక్రమ రవాణాకి సంబంధించి ఉంటుంది. అంటే మహిళల్ని అక్రమ రవాణా చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. అలా చట్టాలు చేస్తేనే అవి అమలు అవుతాయి, డైరెక్ట్గా అమలు కావన్నమాట. సో ఇవి మనకి ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు. ఇంకా రాజ్యం యొక్క నిర్వచనం. మనం 12వ ఆర్టికల్ రాజ్యాన్ని నిర్వచిస్తాం కదా. అసలు రాజ్యం అంటే ఏంటి అంటే రాజ్యం ద్వారా చేయబడిన చట్టాలు అంటారు కదా, రాజ్యం ద్వారా నిర్దేశించబడిన చట్టాలు అంటారు కదా. ఇక్కడ రాజ్యం అనే పదాన్ని దేన్ని సూచిస్తుంది అంటే 12వ ప్రకారం రాజ్యం అంటే భారత ప్రభుత్వము, ఆ పార్లమెంటు, ఇవన్నీ రాజ్యం కిందకి వస్తాయి. భారత ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభలు, ఇంకా స్థానిక అధికార సంస్థలు, ఇతర అధికార సంస్థలు, ఇవన్నీ రాజ్యం పరిధిలోకి వస్తాయి అన్నమాట. రాజ్యం అంటే ఇవన్నీ చేసిన ఎటువంటి చట్టాలు కూడా ఈ ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉండకూడదు. ఇవన్నీ చట్టాలు ఎలా చేస్తాయంటే ఇప్పుడు భారత ప్రభుత్వం, పార్లమెంటే కదా మనకి చట్టాలు చేసేది. సో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనాలు కూడా రాష్ట్రాలకి సంబంధించిన చట్టాలు చేస్తాయి కదా. సో అలా అనమాట. ఇంకా స్థానిక అధికార సంస్థలు కూడా కొన్ని పన్నులు విధించడం, కొన్ని షరతులు పెట్టడం ఇలాంటివి చేస్తున్నాయి కదా. ఇలా ఏవైనా కూడా ఇవన్నిటిని రాజ్యం కిందకు వస్తాయి అనమాట. భారత ప్రభుత్వం దగ్గర నుంచి స్థానిక అధికార సంస్థ అంటే పైన పార్లమెంట్ దగ్గర నుంచి మన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల వరకు ఇవన్నీ రాజ్యం కిందకే వస్తాయి. ఇవన్నీ పెట్టిన ఏ రూల్స్ అయినా, రెగ్యులేషన్స్ అయినా, లేదంటే షరతులైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వీటిని న్యాయ సమీక్ష అధికారానికి మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్, రాజ్యం ఆధ్వర్యంలో పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీలు కూడా రాజ్యం అనే భావనలోకి వస్తాయి అనమాట. అంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, దానికి మన ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి ఉంటుంది. అలాంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ రాజ్యం అనే పరిధిలోకి వస్తాయి అనమాట. రాజ్యం అంటే గవర్నమెంట్ అండి. ఈ గవర్నమెంట్ కింద ఏవేవి వస్తాయి అనేది ఇందులో ఉందన్నమాట 12వ ఆర్టికల్లోన. ఈ సంస్థల కార్యకలాపాలు ఏవైనా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే న్యాయస్థానాల్లో సవాల్ చేయొచ్చు. సో అర్థమైందా? భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, పార్లమెంట్ కానీ, శాసనసభలు కానీ, స్థానిక అధికార సంస్థలు కానీ, లేక ఏ ఇతర అధికార సంస్థలు అంటే ప్రైవేటు కాదు, ప్రైవేట్ ఎంఎన్సీ కంపెనీలు కాకుండా ప్రభుత్వం ఆదాయంతో, పూర్తి ఆదాయంతో కానీ, కొంచెం ఆదాయంతో కానీ నడిచే ఏ సంస్థలైనా కూడా ఈ రాజ్యం నిర్వచనం కిందకి వస్తాయి అనమాట. సో ఈ రాజ్యం పరిధిలో ఉండే సంస్థలు
కార్యకలాపాలు ఏవైనా కూడా ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంటే మనం న్యాయస్థానాల్లో వాటిని సవాల్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ మనకి ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉన్న శాసనాలు. ఈ 13వ ఆర్టికల్లో చెప్తాను. మనకి 13వ ఆర్టికల్ ఎందుకు పనికొస్తుందంటే ఇందాక చెప్పాం కదా, న్యాయ సమీక్షాధికారం అని. 13వ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే శాసనాలు చెల్లవు. సో ఒకవేళ అలా ఏవైనా ప్రాథమిక హక్కులు భంగం కలిగించే శాసనాలు చేస్తే న్యాయ సమీక్షాధికారం ద్వారా సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్ ద్వారా, హైకోర్టు 226వ ఆర్టికల్ ద్వారా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలని అవి చెల్లవు అని తీర్పు ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చట్టం అంటే ఏంటి అంటే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాలు, రాష్ట్రపతి, గవర్నర్ల ఆర్డినెన్సులు, తర్వాత కార్యనిర్వాహక శాసనం ద్వారా జారీ అయ్యే ఆర్డర్లు, జైళ్ళు, బైలాలు, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా చట్టం కిందకే వస్తాయి అనమాట. ఇలాంటి ఏవైనా కానీ అంటే పార్లమెంట్లో చేసిన శాసనాలు, రాష్ట్రాల్లో చేసిన శాసనాలు, ఆర్డినెన్స్లే కాకుండా ఈ కార్యనిర్వహణ శాఖ ద్వారా కొన్ని జారీ అవుతాయి, కొన్ని ఆర్డర్లు జారీ అవుతాయి, గవర్నర్లు, రాష్ట్రపతులు ఆర్డినెన్స్లు ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంటే మనం వాటిని కోర్టులో సవాల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చట్టానికి నిర్వచనం ఇది. నేను ఇందాక రాంగ్ చెప్పినట్టున్నా, యాక్చువల్లీ 35 వచ్చేసి దీని కిందికి వస్తుంది. ఇవన్నీ కొన్ని డైరెక్ట్గా అమలు అవుతాయి, కొన్ని డైరెక్ట్గా అమలు కావు కదా. అమలు కాని వాటికి చట్టాలు రూపొందించే హక్కు వచ్చేసి ఈ 35 ఆర్టికల్ ఇస్తారనమాట. పార్లమెంట్కి కానీ శాసనసభలకు కానీ ఈ హక్కులు, ఈ ప్రాథమిక హక్కులు డైరెక్ట్గా అమలు కాని ప్రాథమిక హక్కుల్ని అమలు చేయడానికి, శాసనాలని రూపొందించడానికి 35వ ఆర్టికల్ ఈ శాసనసభలకి హక్కును కల్పిస్తుంది. ఈ చట్టం అనేది 13వ ఆర్టికల్లోనే ఒక భాగంగా ఉంటుంది, 4th భాగంగా, 4వ భాగంగా ఉంటుంది అనమాట. వీటిని అంత క్లియర్గా చెప్పాల్సిన 31A 31B అని వీటికి ఉంటాయి అనమాట. కాకపోతే మనకి ఈ బుక్లో అంత డైరెక్ట్గా ఇవ్వలేదు, సో చిన్న కన్ఫ్యూజన్ అయింది, సారీ. ఇంకా చట్టం అంటే అర్థమైంది కదా. చట్టం అంటే పార్లమెంట్ కానీ రాష్ట్ర శాసనసభలు కానీ చేసిన శాసనాలు, రాష్ట్రపతి, గవర్నర్లు ఇచ్చిన ఆర్డినెన్సులు, నిర్వాహక శాసనం ద్వారా జారీ అయ్యే ఆర్డర్లు, బైలాలు, రూల్స్లు, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్. ఇప్పుడు మన ఏపీఎస్సీ నోటిఫికేషన్స్ కూడా ఆ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్కి అన్ని ఉద్యోగాలని ఏదైనా మెన్షన్ చేసింది అనుకోండి, అలాంటివి కూడా మనం కోర్టులో దావా వేయచ్చు అనమాట. సో ఇలాంటి రక్షణలు కల్పించింది. ఇంకా శాసనబద్ధం కానీ శాసనాధారాలు లేకపోతే ఆచార్యాల వ్యవహారాలు, ఏదైనా కొన్ని ఆచార వ్యవహారాలు కూడా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంటే వాటిని మనం కోర్టులో సవాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు హిందూ సంప్రదాయంలో ఉండే సతీ సహగమనం ఇప్పుడు కూడా ఉందనుకోండి, అది జీవించే హక్కుకి విరుద్ధంగా ఉంది అన్నట్టు మనం కోర్టులో కేసు వేయచ్చు అనమాట. సో అలాంటి ఆచార సంప్రదాయాలు ఏమున్నా కూడా అవి ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉంటే వాటిని మనం కోర్టులో సవాల్ చేసుకోవచ్చు. ఇంకా 13వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం కాదు. ఇది మెయిన్ పాయింట్. పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ ఏది కూడా చట్టం కాదు. చట్టం కాదు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చట్టాన్ని మాత్రమే న్యాయ సమీక్ష అధికారానికి గురి చేసే అవకాశం ఉంది. సో చట్టం అని అంటే అది న్యాయ సమీక్ష అధికారం గురి అవుతుంది. సో అప్పుడు సుప్రీంకోర్టులు, హైకోర్టులు వాటి మీద చెల్లవని తీర్పిచ్చే అవకాశం ఉంది. సో ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే పార్లమెంటు ద్వారా చేసిన ఏ రాజ్యాంగ సవరణ కూడా చట్టం కాదు అని ఒకటి తీసుకొచ్చారు ఆర్టికల్ తీసుకురావడం ద్వారా ఈ రాజ్యాంగ సవరణ పైన కోర్టులకి హక్కులు తీసివేస్తారనమాట. మామూలుగా పార్లమెంటు, శాసనసభలు ఏవైనా శాసనాలు చేస్తే అవి చట్టంగా గుర్తించి ఆ చట్టాలు ఏమైనా వ్యతిరేకంగా ఉంటే వాటిని చెల్లవని కోర్టులు తీర్పు చెప్తాయి. అదే రాజ్యాంగ సవరణలు కూడా పార్లమెంట్ చేసి అవి ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు చెప్తాయి కదా, ఇది చెల్లవు అని చెప్తాయి కదా. అలా చెల్లవు అని చెప్పే అధికారం కోర్టులకి ఇవ్వకుండా ఈ పార్లమెంట్ ద్వారా చేసిన రాజ్యాంగ సవరణ చట్టం పరిధిలోకి రాదు అని చెప్పిందన్నమాట. సో రాజ్యాంగ సవరణ అనేది చట్టం కాదు అని తీర్పు చెప్పింది. కాకపోతే కేశవానంద్ భారతి కేసులోనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ రాజ్యాంగ సవరణలు సుప్రీంకోర్టు పరిధికి అంటే చట్ట పరిధిలోకి రావు, కాకపోతే మీరు చేసే సవరణ చట్టాలు ఏవైనా కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా చేయరాదు, చేస్తే అవి చెల్లవు అని తీర్పిచ్చిందనమాట. ఇది కొంచెం బాగా అనలైజ్ చేసుకోండి, ఇక్కడే అర్థమైపోతుంది మనకి. ఆ మౌలిక స్వరూపంలో ఉండే మొత్తం పాయింట్ అంతా ఈ 2 పాయింట్లలోనే ఉంటుంది. సో పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం కాదు అని పేర్కొంది 13వ ఆర్టికల్ ప్రకారం. కాకపోతే కేశవానంద్ అంటే ఇక్కడ ఈ రాజ్యాంగ సవరణ అనేది చట్టం కాదు అంటే సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి దీనిపైన మాట్లాడే హక్కు లేదు. సో
అలా హక్కు కల్పించకుండా చేశారన్నమాట. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి రాజ్యాంగ సవరణలపైన మాట్లాడే హక్కు లేకుండా చేశారు. కాకపోతే హైకోర్టు తీర్పిచ్చింది, మీరు ఎటువంటి రాజ్యాంగ సవరణ అన్నా చేయండి, ఆ రాజ్యాంగ సవరణ మాత్రం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని భంగపరచకూడదు, ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉండకూడదు. అలా అయితేనే ఆ రాజ్యాంగ సవరణ చెల్లుతుంది, లేదంటే చెల్లదు అని తీర్పిచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లోన ఒక్కో హక్కు గురించి క్లియర్గా తెలుసుకుంటూ పోదాం. ప్రాథమిక హక్కులో 14వ వచ్చేసి అందరూ సమానం. చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం వల్ల సమాన రక్షణని భారత భూభాగంలో రాజ్యం ఏ వ్యక్తికి నిరాకరించకూడదు. అంటే అందరినీ సమానంగా చూడాలి, చట్టం ముందు అందరినీ సమానంగా చూడాలి, చట్టం వల్ల వచ్చే రక్షణను కూడా అందరూ సమానంగా పొందాలి అనమాట. ఇంకా చట్టం ముందు సమానత్వం అనేది మనం బ్రిటిష్ దేశం నుంచి బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నాం. చట్టం వల్ల సమాన రక్షణ అనేది అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. ఈ చట్టం ముందు సమానత్వం, చట్టం వల్ల సమాన రక్షణ అనేది ఏంటంటే, చట్టం ముందు సమానత్వం అంటే ఎవరికి కూడా ప్రత్యేక హక్కులు ఉండవు అనమాట. ఒక చట్టాన్ని క్రియేట్ చేసిందనుకో, ఒక తప్పు జరిగితే ఏ వర్గానికి ఈ తప్పు నుంచి మినహాయింపు ఉండదు. అన్నీ ఎవరు తప్పు చేసినా అవి ఒకేలా ఉంటాయి అనమాట, ఒకే రకంగా తీర్పు ఉంటాయి. ఎవరికి ప్రత్యేక హక్కులు అయితే ఉండవు. నెక్స్ట్ చట్టానికి ఎవరు అతిథులు కాదు, వాడు ఎవరైనా కూడా రాష్ట్రపతి అయినా గవర్నర్ అంటే వాళ్ళు కొన్ని మినహాయింపులు ఉంటాయంటే, ఎంత పెద్ద ధనికుడైనా ఎంత పేదవాడైనా కూడా వాళ్ళు చట్టం ముందు సమానంగానే ఉంటారు. కానీ న్యాయ శాసనాలకి అందరూ ఒకటి. ఇవన్నీ వచ్చేసి బ్రిటన్ నుంచి తీసుకునేవి. చట్టం ముందు అందరూ సమానమనే. ఇంకా చట్టం వల్ల వచ్చే రక్షణలు ఉంటాయి కదా, ఆ రక్షణలకి కొన్ని మినహాయింపులు ఉంటాయి. సమాన స్థితిలో ఉన్న వాళ్ళకి సమాన శాసనాలు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు అందరూ సమానము అని బాగా డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా బాగా, ఇప్పుడు మనకి బీపీఎల్ ఉంటాయి, బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉంటాయి. అలాగే డబ్బున్న వాళ్ళకి ఆ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇచ్చి ఫ్రీ రేషన్ ఇస్తున్నారు, మాకు కూడా రేషన్ ఇవ్వండి అని అడిగే అధికారం లేదు. ఎందుకంటే సమానత్వం అనేది ఎలా చూస్తారంటే, సమాన స్థితిలో ఉన్న వాళ్ళకి సమాన శాసనాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆర్థికంగా సమానంగా లేని వాళ్ళకి, ఆర్థికంగా సమానంగా ఉన్న వాళ్ళకి శాసనాలు వేరుగా చేయొచ్చు. ఇక్కడ ఎవరు వివక్షకు గురి చేసినట్టు కాదు, కొన్ని శాసనాలు సమానత్వంలో సమానంగా ఉన్న వాళ్ళకి ఇస్తారన్నమాట. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ ఆర్టికల్స్ వస్తే అర్థమైపోతుందండి. ఇంకా హోదా, బాధ్యతలు, రక్షణ ఇవన్నీ సమాన పరిస్థితుల దృష్ట్యా ఇస్తారనమాట. ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తారు. ఇక్కడ సమానంలో సమానం అనేది ఒక చిన్న పాయింట్, అది చిన్న క్లారిటీ వస్తుంది, వెయిట్ చేయండి. ఇంకా 14వ ప్రకారంలో ఉన్న సమన్యాయం రాజ్యాంగంలో ఒక మౌలిక లక్షణం అని సుప్రీంకోర్టు పేర్కొందనమాట. దాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించలేరు. 14వ ప్రకారమే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించలేరు అనమాట. ఇంకా 361 ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్కి కొన్ని రక్షణలు ఇస్తారు. న్యాయస్థానానికి జవాబుదారీ కదా, వాళ్ళు ఏదైనా అక్కడ పదవిలో ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తే ఆ పని న్యాయస్థానానికి జవాబుదారీ కదనమాట. సో వాళ్ళపైన కేసులు పెట్టరాదు, అరెస్ట్ చేయకూడదు. ఏవైనా సివిల్ కేసులు అలాంటివి ఉంటే ఒక 2 నెలల ముందే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలన్నమాట. అంతేకాని అక్రమంగా వాళ్ళు తప్పు చేసిన, అంటే అంతకుముందు పదవిలో ఉన్నప్పుడు ఏవైనా తప్పులు చేసి అవి ప్రజెంట్ బయటకు వచ్చింటే వాటిని తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. క్రిమినల్ కేసులైనా కూడా కేసులు పెట్టకూడదు అనమాట. సో వాళ్ళు చేసే పనులకి ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదు. ఇవి వాళ్ళకి ప్రత్యేకంగా కల్పించిన హక్కులు. నెక్స్ట్ మనకి 361 పార్లమెంటు, అసెంబ్లీలో జరుగుతాయి కదా కొన్ని ప్రొసీడింగ్స్ జరుగుతాయి కదా, ఆ ప్రొసీడింగ్స్ని వార్తాపత్రికలు, మీడియా పత్రికల్లో వస్తాయి కదా. అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద ద్వేషంతోన తప్పుగా ప్రచురిస్తే తప్ప వాళ్ళని అరెస్ట్ చేసే, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి హక్కులు కాదనమాట. ఇప్పుడు ఒక విలేకరు ఉంటాడు, ఆయన పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్స్ని తన పత్రికలో ప్రచురిస్తారు. ఆయన ప్రచురించినప్పుడు యాజిటీస్ ఉన్నది ఉన్నట్టు ప్రచురిస్తే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోరు. కాకపోతే ఉన్నది లేనట్టు, ఒకరిని కించపరిచే విధంగా, ఒకరిపైన నిందలు మోపే విధంగా ప్రచురిస్తే మాత్రం ఆయనకి శిక్షార్హుడు అనమాట. సో 31C ఎక్కడ వస్తుందో ఆర్టికల్ 14 అక్కడ ఉండదన్నమాట. 31C వచ్చేసి ఆస్తి హక్కుకి సంబంధించింది. ఈ 14 అనేది సామాన్య న్యాయం సంబంధించింది. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ఆస్తి అందరికీ ఒకే రకంగా ఉండదు కదా. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ 14వ ఆర్టికల్ సమానత్వం అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే సమానత్వం అనేది అక్కడ వాల్యూ ఉండదు దానికి. ఇప్పుడు అందుకే చెప్పారు సమానత్వంలో సమానం. అంటే ఇప్పుడు సపోజ్ రిజర్వేషన్లే ఉన్నాయి, రిజర్వేషన్లు అనేది పెద్ద దాన్ని ఏమంటారు, అది వర్డ్స్ కూడా రావట్లేదు నాకు. ఇప్పుడు రిజర్వేషన్లో అందరికీ ఈక్వల్గా ఉండవు. ఇప్పుడు ఓసీలో రిజర్వేషన్స్ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్కి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కంటే ఇప్పుడు ఓసీలో మేమందరూ సమానం కాబట్టి మాకు అందరికీ ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి అనే అధికారం ఎవరు లేదు. కాకపోతే చట్టం ప్రకారం అందరు సమానమైనప్పుడు చట్టం ఇచ్చే రక్షణల ప్రకారం అందరికి సమానం ఎందుకు కాదు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి
కొన్ని ప్రత్యేక రక్షణలు ఇస్తారు కదా, మామూలు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అంటే సమానత్వంలోనే సమానంగా చూడాలి. అంటే అందరు సమానమే, కాకపోతే కొంచెం సమానంగా తక్కువ ఉన్న వాళ్ళని ఈక్వల్ చేసి సమానం ఇవ్వడమే ఈ శాసనాలు ఇస్తాయి అనమాట. అంటే అందరు సమానమే, కాకపోతే వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి వాళ్ళని మీ సమానాన్ని తీసుకురావడానికి వాళ్ళకి కొన్ని న్యాయ సంరక్షణలు ఇచ్చాము. సో సమానంలో సమానంగా చేయడానికి కొన్ని శాసనాలు రూపొందిస్తామన్నట్లు ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనమాట. నెక్స్ట్ మనకి విదేశీ పాలకులు, రాయబారులు, దౌత్యవేత్తలు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులకి కొన్ని రక్షణలు ఉంటాయన్నమాట. అంటే మామూలు ఉన్న రక్షణల కంటే ఎక్కువ రక్షణలు వాళ్ళకి ఉంటాయన్నమాట. ఈ రాష్ట్రపతి, గవర్నర్లకి ఎలాగైతే మినహాయింపులు ఉంటాయో వాళ్ళకు కూడా అలా కొన్ని మినహాయింపులు ఉంటాయి. నెక్స్ట్ 15th ఆర్టికల్ వచ్చేసి వివక్ష చూపడం నిషేధం అనమాట. ఇప్పుడు కొంతమంది కులం, మతం, జాతి, లింగం, జన్మస్థలం ఆధారంగా ఇలా అంటే పుట్టిన ప్లేస్ని బట్టి మీరు తక్కువ మేము ఎక్కువ అన్నట్లు, కొత్తతే పురుషుల్లోన స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అన్నట్టు, తర్వాత మతం పరంగా మా మతం ఎక్కువ మీ మతం ఎక్కువ, ఇలా ఏ విధంగా కూడా వివక్షలు చేయకూడదు అని రాజ్యాంగంలోన ఈ 15th ఆర్టికల్ ఉంది. ఆ వివక్ష చూపితే శిక్షార్హులు అనమాట. ఇంకా పబ్లిక్ ప్లేసెస్లో కూడా వివక్ష చూపకూడదు. 15 ఆర్టికల్ 2nd భాగం చెప్తుంది అట్లా. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. దుకాణాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవి పబ్లిక్ ప్లేస్లు ఉంటాయి కదా, అంటే ప్రభుత్వం కాకుండా వేరే ఇతర స్థలాలు ఉంటాయి కదా, అలాంటి వాటిలోన. తర్వాత ప్రభుత్వం నిధులతో నడిచే పార్కులు, రోడ్లు, భవనాలు, చెరువులు, బావులు ఇలాంటి వాటిలోన వివక్ష చూపించారు అనమాట. అంటే మీరు తక్కువ వాళ్ళు మేము ఎక్కువ వాళ్ళం అనే భావనలు చూపించకూడదు అనమాట. ఇంకా ఆర్టికల్ 15 3వ భాగంలో ఏముందంటే స్త్రీలకి, పిల్లలకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. స్త్రీలకి, పిల్లలకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే, అంటే పిల్లలు స్త్రీలే ఎక్కువ మేము తక్కువ అంటే బస్సులో ఉంటారు, బస్సుల్లోన స్త్రీలకి కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తుంటారు. మనం వెళ్ళి భారత రాజ్యాంగం ప్రకారం 14వ ఆర్టికల్ ప్రకారం అందరు సమానమే కదా, స్త్రీలకి ప్రత్యేకంగా సీట్లు ఎందుకు కేటాయించినారు, ఇది మమ్మల్ని వివక్షకి గురి చేసినట్లు, సో ఇది ఆర్టికల్ 14కి విరుద్ధంగా ఉంది అని వాదించడానికి లేదనమాట. స్త్రీలకి, పిల్లలకి కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు 14 సంవత్సరాల లోపు పిల్లలు పని చేయకూడదు. సో మనకి 25 years వచ్చినా కూడా మనం ఇంకా పని చేయము, 14 సంవత్సరాల పిల్లలు పని చేయరు, మేము ఎందుకు పని చేయాలి, అందరు సమానమే కదా, సో మేము కూడా పని చేయము అనడానికి లేదనమాట. ఇక్కడ కొన్ని హక్కులు అనేవి స్త్రీలకి, పిల్లలకి ఇచ్చింటారు అనమాట. సో అది సమానత్వంలో సమానం అంటే ఇది కూడా వచ్చేస్తుంది. సో స్త్రీలకి, పిల్లలకి ప్రత్యేక సదుపాయాలని వివక్షలాగా భావించకూడదు. ఇంకా 15వ ఆర్టికల్ 4వ భాగం ఏం చెప్తుందంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు కానీ వాళ్ళకి కొన్ని ఫీజుల్లో రాయితీలు కానీ ఇస్తారు కదా, అలాంటి వాటిని కూడా మనం వివక్షగా భావించరాదు అనమాట. వాళ్ళని మనలాగే సమానంగా తీసుకురావడానికి ఇచ్చిన హక్కులే కానీ అవి మిగతా వారిని వివక్షకి చూపించడానికి పెట్టినవి కాదు అని చెప్పారు. నెక్స్ట్ దీని గురించే మనకి 1957లో ఒక కేసు జరుగుతుంది కదా రిజర్వేషన్ల గురించి. ఒక కేసు మనకి చంపకై దొరైరాజన్ అనే కేసులోన ఇలాగే చెప్తారు అన్నమాట. అంటే ఒకరు కేసు వేస్తారు, అంటే మనకి ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ టెస్ట్లోన ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్, చట్టం ప్రకారం అందరు సమానమే కదా అని కేసు వేస్తే అక్కడ జరగదని చెప్తారు. అంటే మీరు కేసు వేసింది కరెక్టే, అందరు సమానం కాబట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా రిజర్వేషన్లు ఉండవని తీర్పు చెప్తే మనకి 1951లోన రాజ్యాంగ సవరణ చేస్తారనమాట. సో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ని తీసుకొస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, రాయితీలు, వాళ్ళకి ఇచ్చిన రాయితీలు, రిజర్వేషన్ని వివక్షగా చూడకూడదు, వాళ్ళని సమానత్వంలో సమానంగా తీసుకురావడానికే వాళ్ళకి కేటాయిస్తున్నామని చెప్పారు. ఇంకా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీ, ఎస్టీ వాళ్ళకి విద్యా సంస్థల్లోన ప్రవేశానికే ఇస్తారనమాట. ఇది కూడా మధ్యలో చేర్చింటారు. ఇప్పుడు విద్యాపరంగా వెనుకబడిన కులాలు అంటే బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళని కానీ విద్యా సంస్థల్లోన రిజర్వేషన్లు ఇస్తారనమాట. కాకపోతే ఆ విద్యా సంస్థల్లో ఏ విద్యా సంస్థల్లో అయినా కూడా వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లు కల్పించుంటారు. మైనారిటీ విద్యా సంస్థలు తప్ప ఏ విద్యా సంస్థల్లో అయినా కూడా బీసీ, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. ఇది వచ్చేసి 2005 93వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారనమాట. ఓబీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వాలని తీసుకొచ్చారు. నెక్స్ట్ 15(6)లోన ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 15(4)లోన ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, 15(5)లోన బీసీ వాళ్ళని కూడా తీసుకొస్తారు, 15(6)లోన ఓసీ వాళ్ళని కూడా తీసుకొస్తారు. ఓసీల్లోన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అంటే అగ్రకులాలు కాకపోతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి విద్యా సంస్థలు అంటే మైనారిటీ సంస్థలు అంటే మనకి ముస్లిం సంస్థలు కానీ, క్రిస్టియన్స్ సంస్థలు కానీ, క్రిస్టియన్స్ విద్యా సంస్థలు కానీ, ముస్లిం విద్యా సంస్థలు కానీ, లేదంటే సిక్కులు ఉండవు అనుకుంటా, బౌద్ధం ఇలాంటి చిన్న మైనారిటీ ఉంటాయి కదా,
మైనారిటీ విద్యా సంస్థలు వాళ్ళే పెట్టుకుంటారు కదా, అలాంటి మైనారిటీ విద్యా సంస్థల్లో తప్ప మిగతా అన్ని విద్యా సంస్థల్లోన రిజర్వేషన్ కల్పించడానికి ఈ ఆర్టికల్స్ అనమాట. 15(4) వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 15(5) వచ్చేసి బీసీ వాళ్ళకి కూడా యాడ్ చేస్తారు, 15(6) వచ్చేసి ఓసీల్లోన ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు, అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటారు కదా, ఈడబ్ల్యూఎస్, దానికి 10% రిజర్వేషన్ తీసుకొస్తారు. ఇది 2019లో తీసుకొస్తారు, 103వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొస్తారు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఇవ్వాలి. సో రాష్ట్ర పరిధిలో ఏదైనా ఉద్యోగం నియామకం సంబంధించిన వాటిలోన పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఫస్ట్ ఇలాగే చెప్తారు, కాకపోతే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి, వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని వీళ్ళే చెప్తారు అనమాట. సో మనది అలాగనే ఉంటుంది. ఇప్పుడు మనం ఆర్టికల్ 14 ప్రకారం అందరు సమానం కదా అని కేసేస్తే, ఆర్టికల్ 15 ప్రకారం అది వివక్ష చూపినంత కాదు అని వీళ్ళే రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని ఆర్టికల్ తీసుకొస్తారు. సో ఇవన్నీ ఆదేశిక సూత్రాలకి, ప్రాథమిక హక్కులకి జరిగిన యుద్ధంలో భాగంగా వచ్చిన ఆర్టికల్స్ అనమాట. ఇవన్నీ మనకి ఆదేశిక సూత్రాలని, ప్రాథమిక హక్కుల్ని మిక్స్ చేసి చదువుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో మన రాజ్యాంగం ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళ రాజ్యాంగాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో ఆర్టికల్ 16వ ఆర్టికల్ 1వ భాగం ప్రకారం ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కాకపోతే 16 కూడా అంతే. 16(2)లోన జాతి, మతం, కులం, లింగం, జన్మస్థలం, నివాసం, వారసత్వం ఆధారంగా ఉద్యోగాలు, పదవుల్లో వివక్ష చూపరాదు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చేసి ఏదైనా రాష్ట్రంలోన మాకి ప్రాంతీయులకే మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనలు ఉంటే ఇవి అక్కడ వర్తించవు అనమాట. ఇప్పుడు సపోజ్ మనము ముల్కీ నిబంధనలని ఇంతకుముందు చదువుకున్నాం ఏపీ హిస్టరీలోన. అంటే తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, ఆంధ్రలో ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఇవ్వాలి, అవుటర్స్కి నాట్ అలౌడ్ అని ఇలా కొన్ని పెట్టుకుంటారు కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగాలు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి ఇవ్వాలి అన్నట్లు కొన్ని తీసుకొచ్చింటారు. అలాంటి వాటిలోన ఇవి పనిచేయవన్నమాట. అంటే సరైన ఏదైనా రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలయ్యే స్థానికులకి ఉద్యోగాలు అనే భావనని వివక్షగా భావించరాదు. సో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఇచ్చుకుంటే మనం వివక్షగా భావించరాదు. ఎందుకంటే దేశంలో అందరు సమానం కదా, ఆ ఉద్యోగాలకు మేము కూడా అప్లై చేస్తామంటే కుదరదు అనమాట. సో ఇలా కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. నెక్స్ట్ 16(4) ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకి కల్పించే రిజర్వేషన్లు సమాన అవకాశాలకు విరుద్ధంగా భావించకూడదు అనమాట. 16(4)లో ఏం చెప్పారు, వెనుకబడిన వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ ఇస్తాము, మీరు వివక్షగా భావించద్దండి అని ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ 16(4)(a) అంటే దీంట్లోనే ఒకటి ఏ తీసుకొచ్చి 4(a) తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రమోషన్లోనే రిజర్వేషన్ కల్పిస్తామని ఒకటి తీసుకొచ్చారు. బి వచ్చేసి రిజర్వ్ స్థానాలు ఉంటాయి కదా, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారు ఉద్యోగాల్లోన. ప్రజెంట్ మన నోటిఫికేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అని కాదు, ఏదైనా కూడా ఒక రిజర్వేషన్ కల్పిస్తే ఆ రిజర్వేషన్కి తగిన పోస్టులు ఫిల్ కాకపోతే, కొన్ని పోస్టులు మిగిలిపోతే ఆ రిజర్వేషన్ వాళ్ళకి లేదు. ఇప్పుడు మహిళలకే ఉంది, మహిళలకే 33% రిజర్వేషన్ ఉంది మన నోటిఫికేషన్లోన. ఆ 33% ఫిలప్ కాకపోతే ఆ మిగిలిన పోస్టులని నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారనమాట. అంటే మహిళలు మాత్రమే దానికి అర్హులు, వేరే వాళ్ళని తీసుకోకూడదు అనే ఉద్దేశంతోన క్యారీ ఫార్వర్డ్ చేసే ఆర్టికల్ వచ్చేసి ఈ 16(4) అనమాట. దాన్నే బ్యాక్లాగ్ పోస్టులు అంటారు. సారీ, నాకు ఆ టర్మ్స్ కరెక్ట్గా గుర్తులేదు. బ్యాక్లాగ్ పోస్టులని అంటే ఎవరికి చెందాల్సిన పోస్టులని వాళ్ళకే చెందాలి. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో పర్టికులర్ రిజర్వేషన్కి సంబంధించినవి ఫిల్ కాలేదు. సపోజు మహిళలకి అనుకుందాం, వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఫిల్ కాలేదు, అవి నెక్స్ట్ రోజు నోటిఫికేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయకుండా పంపిస్తారన్నమాట. అది 4(b) కిందికి వస్తుంది. సో మొత్తం పోస్టుల సంఖ్య పైన 50% రిజర్వేషన్ని మించకూడదు. అంటే ఇప్పుడు మనం అందరికీ రిజర్వేషన్ కల్పించాం, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కల్పించాం, తర్వాత ఓబీసీలకు కల్పించాం, తర్వాత ఓసీలో ఈడబ్ల్యూఎస్కి కూడా కల్పించాం. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మహిళలకి 33% వర్టికల్ రిజర్వేషన్ కూడా చేసాం. కానీ వర్టికల్ రిజర్వేషన్ ఎందుకు చేస్తారంటే ఈ రిజర్వేషన్లన్నీ ఎక్కువైపోతాయి. ఈ మామూలుగా ఏం చెప్పారంటే ఈ రిజర్వేషన్లు అనేవి 100 పోస్టులు ఉంటే 50 పోస్టుల వరకే రిజర్వేషన్లో పోవాలి, మిగతా పోస్టులని ఓపెన్లోనే ఉండాలనేది ఒక నిబంధనలు అనమాట. సో మొత్తం పోస్టుల సంఖ్య పైన 50% రిజర్వేషన్ మించకూడదు. అందుకే మనకి ఈ 33% మహిళా రిజర్వేషన్ని వర్టికల్ రిజర్వేషన్లోన అందరికీ కలిపి పెట్టేశారనమాట. సో ఇది 2000 నాటికి 81 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ నిబంధన వచ్చింది. ఇంకా 16(5)లోన మతపరమైన సంస్థల్లోన ఉద్యోగాలు ఆ మతానికి చెందిన వారిని నియమించాలి. ఇప్పుడు మనకి టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం, దానికి సంబంధించిన ఉద్యోగాల్ని హిందువులనే పెట్టాలి అనుకోవచ్చు. లేదంటే కొన్ని ముస్లిం సంస్థలు ఉంటాయి, కొన్ని క్రిస్టియన్ సంస్థలు ఉంటాయి. ఆ సంస్థకు సంబంధించి ఆ మతానికి సంబంధించిన సంస్థలోన ఆ మతానికి చెందిన వాళ్ళనే ఉద్యోగాలుగా నియమించుకోవచ్చు. దాన్ని మనం వివక్షగా చూడకూడదు అనమాట. నెక్స్ట్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉంటాయి కదా, ఈడబ్ల్యూఎస్, వాళ్ళకి 10% రిజర్వేషన్ని 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు.
2019లో తీసుకొచ్చారు. ఇంకా బీపీ మండల్ కమిషన్ అనేది బీసీ కమిషన్ అనమాట. అంటే వెనుకబడిన తరగతులు ఉంటాయి కదా, బ్యాక్వర్డ్ కాస్ట్ మీద వేసిన కమిషన్ అనమాట. ఇది రెండోది. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి 1953లో కాకా కాలేకర్ అనే ఒక కమిటీని వేశారనమాట ఈ బీసీల మీదనే. తర్వాత రెండోది 1979 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వేస్తారనమాట రెండవ బీసీ కమిషన్ ఇది. 1980లో నివేదిక ఇచ్చిందనమాట. ఈ నివేదికలో ఏముందంటే మొత్తం దేశంలోన 3743 బీసీ కులాలని గుర్తించారు. వీరి జనాభా 52% ఉంది. అంటే భారతదేశంలోన బీసీల జనాభా 52% ఉంది. సో వీళ్ళకి 27% రిజర్వేషన్ కల్పించాలని ఒకటి చెప్పారనమాట. ఆ నివేదికలో చూపిస్తే ఆ నివేదికలో ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఎన్ని రిజర్వేషన్లు వచ్చినా ఆ రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పటికే 50% ఉన్నాయని చెప్పారు. ఇది ఇక్కడ చెప్పిన ఈ నివేదికను అనుసరించి 1990లోన విపి సింగ్ గారు ఓబీసీలకి 27% రిజర్వేషన్ని ప్రకటిస్తారు. ఈ రిజర్వేషన్లోన 1991లో వచ్చిన పివి నరసింహారావు గారు ఓబీసీకి ఆర్థిక స్థితిని బట్టి 27% రిజర్వేషన్ ఇవ్వాలి, తర్వాత ఇతర ఈడబ్ల్యూఎస్కి 10% ఇవ్వాలి అని చెప్తారు. ఇక్కడ మనకి క్రిమి లేయర్ని తీసుకొస్తారనమాట. ఇంకా 1992లోన ఇందిరా సహాని కేసులోన 10% రిజర్వేషన్ని తిరస్కరిస్తారు. ఈ 10% ఈడబ్ల్యూఎస్కి అనేది తిరస్కరిస్తారు. ఓబీసీకి కూడా రిజర్వేషన్ ఉంటుంది కదా. యాక్చువల్లీ పివి నరసింహారావు గారు అప్పుడే ఈడబ్ల్యూఎస్కి 10%, ఓబీసీకి 27% రిజర్వేషన్ ఇస్తాడు. కాకపోతే అది ఇందిరా సహాని కేసులోన తిరస్కరిస్తారు అనమాట. 1992లోన తిరస్కరిస్తారు. సో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తిరస్కరిస్తారు. ఓబీసీ 27% రిజర్వేషన్లో కూడా కొన్ని షరతులు పెడతారు. క్రిమి లేయర్ పెడతారు. క్రిమి లేయర్ అంటే ఓబీసీ క్యాస్ట్లో కూడా 8 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ కలిగిన వాళ్ళని క్రిమి లేయర్ కింద భావించి వాళ్ళకి ఈ రిజర్వేషన్లు వర్తించవు అని చెప్తారు. దాంతోపాటు ప్రమోషన్స్లోనే రిజర్వేషన్ లేదు. ఇవన్నీ ఓన్లీ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మాత్రమే ఈ రిజర్వేషన్, అంటే ఉద్యోగాలు సాధించడానికి మాత్రమే రిజర్వేషన్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు ఉంటాయి. కాకపోతే మిగతా వాళ్ళకి ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్ ఉండదు. అందులో పాటు ఇవి 5 సంవత్సరాలు మాత్రమే ఉండాలి రిజర్వేషన్లు. అంటే 92లో చెప్పింది కదా, 92లో చెప్తే 97 వరకు మాత్రమే ఉండదు. 97 యాక్చువల్లీ 1997 వరకు మాత్రమే ఉండాలి అని చెప్తారు. ఇంకా రిజర్వేషన్లు 50%కి మించి రాదనేది ఇంకా మెయిన్ పాయింట్ అనమాట. నెక్స్ట్ అస్పృశ్యత రద్దు, అంటరానితనాన్ని నిరోధించడం. ఇది అస్పృశ్యత అనే వాటిని రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, కాకపోతే ఆర్టికల్ తీసుకొచ్చారు. ఈ అస్పృశ్యత రద్దు అనేది డైరెక్ట్గా అప్లై కాదనమాట. ఇది రాజ్యాంగంలో ఉంది కానీ డైరెక్ట్గా అప్లై కాదు. ఇది అప్లై కావాలంటే కొన్ని చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు అట్రాసిటీ యాక్ట్లు తీసుకొచ్చారు కదా, అవన్నీ దీని కిందకే వస్తాయి అనమాట. 1976లో 1955లో యాక్చువల్లీ 1955లోన అస్పృశ్యత నేర చట్టం అనేది అని తీసుకొచ్చారు. దీన్ని సవరించి 1976లోన పౌర హక్కుల రక్షణ చట్టంగా మార్చారు అనమాట. ఇంకా మైసూర్ కోర్టు యాక్చువల్లీ అస్పృశ్యత అనే వాటిని సరిగ్గా నిర్వహించలేదు. అసలు అస్పృశ్యత అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట. అంటే తెలియదని కాదు, తెలుసు, కాకపోతే దానికి పర్టికులర్గా దాన్ని ఏమంటారు వివరణ ఇవ్వలేదన్నమాట. సో మైసూర్ కోర్టు ఒక కేసులో ఏం చెప్పిందంటే ఈ అస్పృశ్యత అనేది కులతత్వం నేపథ్యంలోనే చెప్పాలి. అంటే మన దేశంలో పూర్వకాలం నుంచి తక్కువ కులాల వాళ్ళని అంటరాని వారిగా చూస్తున్నారు, అలాంటి దాని కోసమే దీన్ని పెట్టారని ఒక స్పష్టత ఇచ్చిందనమాట. నెక్స్ట్ 18 బిరుదులు. ఈ అస్పృశ్యత రద్దు కింద చాలా చట్టాలు వస్తాయి. అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఈ బుక్లో మెన్షన్ చేయలేదు. నేను లక్ష్మీకాంత్ బుక్నే ఫాలో అవుతాను, ఆ బుక్లో మెన్షన్ చేయలేదు. తర్వాత కూడా మనం ఇలాగ రివిజన్ చేసినప్పుడు ఆ చట్టాలన్నీ తీసుకొని వద్దాం. నెక్స్ట్ బిరుదుల రద్దు 18వ ఆర్టికల్. ఎటువంటి బిరుదులైనా కూడా చాలామంది ఇప్పుడు రావ్ బహదూర్ బిరుదులు కానీ ఇలాంటివి తీసుకుంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదులు వాడుకుంటున్నారు కదా, అలాంటి బిరుదులన్నింటినీ నిషేధించిందనమాట. ఈ బిరుదుల వల్ల ఏమవుతుందంటే సమానత్వం అనేది నశిస్తుంది, అంటే సమానత్వం అనేది లోపిస్తారనమాట. బిరుదులు ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళగా చూపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ బిరుదులు అనేది నిషేధించారనమాట. కాకపోతే కొన్ని మినహాయింపులు వచ్చారు. సైనిక సంబంధంగా ఇస్తారు కదా, పరమవీర చక్ర, అశోక చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర అని ఇలాంటి బిరుదుల్ని, తర్వాత విద్యాపరంగా ఇస్తారు కదా డాక్టరేట్లు, ఇలాంటి వాటికి మినహాయింపు ఇస్తారనమాట. ఇంకా విదేశాల నుంచి ఏ వ్యక్తి కూడా బిరుదుల్ని కానీ పదవుల్ని కానీ పొందకూడదు. తర్వాత రాష్ట్రపతి అనుమతి లేనిదే స్వదేశీ అవార్డులు కానీ విదేశీ అవార్డులను కూడా స్వీకరించరాదు. ఇంకా ఇవన్నీ బిరుదులు సమాన హోదాకి విరుద్ధంగా వస్తాయి. తర్వాత మనకి పద్మశ్రీ అవార్డులు ఉంటాయి కదా, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని ఈ అవార్డులు అనేది 1954లో ప్రవేశపెట్టారు. 1954లో ప్రవేశపెడితే 1977లో మొరార్జీ దేశాయ్ గారు ఆపేశారనమాట. బిరుదులు ఇవ్వకూడదని మీరే చెప్పి ఇలా పెట్టినారా అని తీసేస్తారు. కాకపోతే మరి 1980లోన ఇందిరాగాంధీ గారు వచ్చి వీటిని
పునరుద్ధరిస్తారన్నమాట. అప్పుడు 1995లో బాలాజీ రాఘవన్ కేసులోనే చెప్తారు. పద్మ అవార్డులు రాజ్యాంగబద్ధంగానే ఉంటాయి. అవి జస్ట్ ఒక గుర్తింపు పత్రం లాంటివి. వాటిని బిరుదుల్లాగా భావించకూడదు, పేర్లకు ముందు వాడకూడదు అని చెప్తారనమాట. సో వీటిలో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆ పద్మ అవార్డులు ఎవ్రీ ఇయర్ 120 అవార్డుల కంటే ఎక్కువ రాదు. అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్నీ కలిపి 120 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకా భారతరత్న ఇస్తారు కదా, ఒక ఇయర్ 3 కంటే ఎక్కువ ఇవ్వకూడదని కొన్ని కండిషన్లు పెట్టిందనమాట. సో ఇక్కడికి మనకి సమానత్వ పక్క అయిపోయింది. నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు గురించి నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. నేను ఏమైనా తప్పులు చెప్పింటే కింద కామెంట్ చేయండి ప్లీజ్. నాకు కూడా తెలీదు, నాకు తెలిసినంత వరకు చెప్పాను అనమాట. నేను చదివినవే చెప్తున్నా. ఏమైనా తప్పులు చెప్పింటే సారీ. మీకు ఏమైనా తప్పుగా అనిపించింటే కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ తప్పులేం చెప్పలేదు అనుకుంటున్నా. ఒకవేళ చెప్పింటే మాత్రం చేయండి, యాక్సెప్ట్ చేస్తా. అందరు నేర్చుకుందామండి.